ఆయన నేను చెయ్యను అని అంత క్లియర్ గా చెప్పిన తర్వాత కూడా ఇంకా ఆయన గురించి ఆలోచించడం ఫూలిష్నెస్ కిషోర్. అందుకే నేను అంతలా ఆలోచిస్తుంది. అంతలా ఆయన ఎందుకు వద్దంటున్నారు? అహం. కాదన్న దాన్ని ఎందుకు ఒప్పుకోవాలని అహం. ఒక్కసారి తను తీసుకున్న నిర్ణయాన్ని మళ్ళీ మార్చుకోలేని మొండితనం. కాదు కాదు, మూర్ఖత్వం. ఫోన్ ఎవరికి? ప్రశాంత్ అన్నయ్యకి. ఎందుకు? పెళ్లి ఎంత అర్లీగా వీలవుతే అంత తొందరగా చేయమని చెప్దామని. వీలైతే రేపైనా సరే. చెప్పు కిషోర్. అన్నయ్య నేను. చెప్పమ్మా. ఏంటి అంత డల్గా ఉన్నావే? పల్లవి నాన్నగారితో గొడవ పడింది. పల్లవి నాన్నతో గొడవ పడిందా? ఎందుకు? సూర్యని ఎవరో అటాక్ చేశారు. సూర్యని అటాక్ చేశారా? మై గాడ్. ఎప్పుడు? ఈరోజే. తలకి బలమైన గాయం అయింది. సూర్యని కొట్టించింది నాన్నే అని పల్లవి నమ్మే నాన్నగారిని అనరాని మాటలు. పల్లవిని లోపలికి ఎందుకు పంపించారు? బయట ఆపొచ్చు కదా. నా మైండ్ అసలు పనిచేయటం లేదు. నాకేం చేయాలో అర్థం కావడం లేదు. హలో, నేనన్నానా ఆయన ఊరుకోడని? అన్నంత పని చేశాడు. అనవసరంగా నోరు పారేసుకోక ప్రార్థన. ఆయన అవును గోండానా? మీ కన్న తండ్రి. కసాయివాడేం కాదు. కసాయివాడే. కసాయివాడే. కసాయివాడు కాకపోతే 9 ఏళ్లు కన్న కూతురు ఏడుపు చూస్తూ ఎలా ఊరుకుంటాడు? అన్నేళ్లు కూతురు ఇంట్లో తన నిర్ణయానికి పడి ఏడుస్తుంటే తను వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. ఆయన మొమ్మాటికి కసాయివాడే. మరాయన పెళ్లి చేసుకునే ముందు వరకు ఆయన నిర్ణయాలన్నీ సమర్థించేదానివిగా. అంటే పల్లవి విషయంలో ఆయన తీసుకునే నిర్ణయం సపోర్ట్ చేసినట్టేగా. అలాంటప్పుడు నువ్వు చేస్తుందేంటి? ఇప్పుడు నిన్నేమనాలి? సూరి, మనం పెళ్లి చేసుకుందాం. అవును సూరి, నువ్వన్నదే నిజం. మనం ఇక ఎవరి పర్మిషన్ కోసం ఎదురు చూడక్కర్లేదు. ఇంతకాలం నీ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసినందుకు సిగ్గుపడుతున్నాను. ఇప్పుడు నేను నీదాన్ని, నీకోసమే ఉన్నదాన్ని. పల్లవి, ఆవేశంతో తీసుకునే నిర్ణయాలు మంచివి కావు. నువ్వు బాగా ఆలోచించు. కావలసినంత టైం తీసుకో. ఈ మాటలే ఆ తర్వాత కూడా చెప్తే నాకేం అభ్యంతరం లేదు. కానీ ఒకసారి పెళ్ళాడాక తొందరపడ్డానేమో నువ్వు అనుకుంటే అది క్షణం పాటైనా సరే నేను బతికి వేస్ట్. అన్నీ ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను సూరి.
నీ బ్యాంక్లో నాగిపోయిందన్నావుగా, పద వెళ్ళి మాట్లాడదాం. దానికి నేను గ్యారంటీ ఉంటాను. నేను గవర్నమెంట్ ఎంప్లాయీనేగా, ఆ మాత్రం అర్హత నాకు ఉంది. నువ్వు డిపాజిట్ చేయాల్సిన డబ్బుని నేను అరేంజ్ చేస్తాను. మా ఇంట్లో వాళ్ళందరూ కూడా నన్ను సపోర్ట్ చేస్తున్నారు సూరి. మన సమస్య వల్ల మా వాళ్ళందరూ ఒకరికొకరు దగ్గరయ్యారు. ఈ 8 ఏళ్ళు నేను దేనికోసం ఎదురు చూశానో అది ఇప్పుడు జరిగింది సూరి. అందుకే పెళ్లి చేసుకుందాం అంటున్నాను. పోనీ నీ నమ్మకం కోసం ఏం చేయమంటావో చెప్పు. ఫ్యూచర్లో నా నుంచి ఎలాంటి ప్రాబ్లం రాదని ఏం చేస్తే నమ్ముతావు? పల్లవి సూర్య లైబ్రేరియన్ అనే బోర్డుని టేబుల్ మీద చూసినప్పుడు పెళ్ళికి నీ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా? నీ ఆశయం సాధించడానికి ఏవైనా చెయ్యి. నీకోసమే బతుకుతాను. నా వాళ్ల నమ్మకం దెబ్బతినేలా మాత్రం చేయకు. అప్పుడు నీకోసమే బతుకుతాను, జీవచ్చవల్లా. తప్పు నా ప్రేమలో ఉందో, వాళ్ళు అర్థం చేసుకోవడంలో ఉందో నాకు తెలియడం లేదు. ఒక్కరి విషయంలో అయితే అనుకోవచ్చు. రంగ, ప్రార్థన, పల్లవి అందరి విషయంలోనూ అదే జరుగుతోందంటే బహుశా తప్పు నాదే అయి ఉండొచ్చు. నేను తండ్రిగా పనికిరానేమో. నేను తండ్రిగా ఓడిపోయానేమో. అనుబంధాలు అలలైన వేళలో, అనుబంధాలు అలలైన వేళలో, పడవలు సాగేన కాలమనే ఏటిలో, పడవలు సాగేన కాలమనే ఏటిలో. ఈ మధ్య మ్యూజిక్ ప్రాక్టీస్ మానేశాను. ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కదా. ఫెయిల్ అయితే నా వీప్ మీద పెద్ద ఆర్కెస్ట్రా ప్రోగ్రామే పెడతారు మా ఇంట్లో.
లేదులే, ఇప్పుడప్పుడే కలవలేను. సరే ఇక్కడ ట్రాఫిక్ రికవరీ వ్యాన్స్ 2 వచ్చాగాయి. నేను మళ్ళీ ఫోన్ చేస్తానన్నాను కదా, పెట్టే. ఏమిటి మేమెవరం? ఏరా మేం ట్రాఫిక్ రికవరీ వ్యాన్ లా కనపడుతున్నావా? మరి ట్రాఫిక్ జామ్ కాకుండా చూసేది అవే కదక్క. అమ్మో, పిల్లలు అనుకుంటే వీళ్ళు పెద్దవాళ్ళ కన్నా ఘోరంగా తయారయ్యారు. అధ్యక్ష, నేను ఇందాక ఇచ్చిన బిరుదుల్ని రికార్డుల నుంచి తొలగించాలని వేడుకుంటున్నాను. ప్రతిపక్షాలు ఇప్పటికైనా శాంతించాలని మనవి చేసుకుంటున్నాను. దానికి శిక్షగా వెళ్ళి తలుపుతీ. హలో, హాయ్, ఐఎమ్ నిరంజన్. లోపలికి రావచ్చా? రండి. ఎవరండి మీరు? ఎవరు కావాలి? నమస్తే, నా పేరు నిరంజన్. మల్లిక గారి కోసం వచ్చాను. మల్లిక కోసమా? మీరెవరూ చెప్పలేదు. నేను మల్లిక కజిన్ అండి. రండి, కూర్చోండి. శరత్, వెళ్ళి మల్లికని పిలు. చెప్పండి, ఏం తీసుకుంటారు? కాఫీయా, టీయా? మంచినీళ్ళు విత్ బిస్కెట్స్. తీసుకొస్తాను. 1 సెకండ్. ఇప్పుడు కాదులేండి, 1 గంట తర్వాత. హాయ్ మల్లిక. హాయ్. బాగున్నావా? ఇంకా నువ్వు మారలేదు. అవే అమాయకమైన చూపులు. ఈ అమాయకమైన చూపుల్ని చాలాసార్లు ఫోటోలు తీసి తనకిచ్చానండి. బై ద వే, మీకు చెప్పడం మర్చిపోయాను. అదే ఇందాక చెప్పాను కదండి, ఈవిడ నేను కజిన్స్. అంతకన్నా మంచి ఫ్రెండ్స్. అలాంటిది నాకు చెప్పకుండా పెళ్లి చేసుకుందండి. అందుకు సారీ చెప్తే కంగ్రాట్స్ చెప్దామని, లేదు అంటే గొడవ పెట్టుకుందామని వచ్చాను. ఏ మల్లిక, ఎందుకు చెప్పలేదు? అది ఇన్విటేషన్స్ ప్రింట్ చేయలేదు, అందుకే పంపించలేదు. ఓ పర్లేదు పర్లేదు, కంగ్రాట్స్. ఓ ఐఎమ్ సారీ.
మిమ్మల్ని నేను పరిచయం చేసుకోలేదు. నా పేరు రాగిణి, ఈ ఇంటి పెద్ద కోడల్ని. ఓ, తను పల్లవి, నా పెద్ద ఆడపడుచు. తను నా చిన్నమరిది శరత్. బాగుంది. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు తప్ప మధ్యవాళ్ళు లేరా? ఇంట్లో లేరు. ఐసి. అంటే మీరు ఈవిడ భర్త గారి కొడుకు భార్య. వీరి భర్త గారి పెద్ద కూతురు. నేను చిన్న కొడుకుని. ఎందుకు అనవసరంగా ఆయాసపడతారు? కూర్చోండి. ఎందుకు? ఎందుకేంటి అంటే వెళ్ళిపోమంటావా? అదేమిటి, అంత అతిథి మర్యాదలు తెలియని మనిషి అనుకున్నారా మీ కజిన్? కూర్చోండి, కాఫీ తెస్తాను. మాట్లాడుతూ ఉండండి మల్లిక. ఇక్కడే కూర్చుందామా? వద్దొద్దు. పైకి వెళ్దాం. అదే నా రూంలోకి. అంటే నువ్వు జర్నీ చేసి వచ్చావు కదా, ఫ్రెష్ అప్ అవుతావని. ప్లీజ్. రైట్, చలో. సీయండి. ఇల్లుని ఆహా అనొచ్చు, పడక గదిని ఓహో అనొచ్చు. ఏం లైఫ్ మల్లిక అనేది? ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో. ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఇందులో నాకు వాటా ఉందనుకో. నిరంజన్, తప్పేముంది? నిజమే కదా. నోరు మూసుకుంటావా లేదా? నోరు మూసుకుంటే నిజం అబద్ధం అయిపోతుందా మల్లిక? ఒట్టేసి చెప్తున్నా, వేరే వాళ్ళని ఎవరిని పెళ్ళాడినా నాకింత ఫ్రీడమ్ ఉండేది కాదు. నువ్వే చెప్పు. వేరే వాళ్ళని పెళ్ళాడుంటే ఇలా వాడి రూములో వాడి భార్య పక్కన ఇలా ఉండే అదృష్టం కలిగేదా? రాజశేఖరాన్ని పెళ్ళాడబట్టే ఈ ఏకాంతం దొరికింది. రేయ్, ముందు కుర్చీలోంచులే. ఏ? అది నా భర్త కూర్చునే చోటు. అక్కడ కుక్కలు కూర్చోకూడదు. ముందులే.
ఈ కుక్కకు బంగారు బిస్కెట్ వేయి, తోక ఊపుకుంటూ వెళ్ళిపోతుంది. కర్ర విసరాలని చూడకు, కండ ఊడేలా పీకుతుంది. నమస్తే. నేను మల్లిక. కజిన్. మరి శాలినితో తనకెవరూ బంధువులు లేరని చెప్పింది. మరి నాతో విజయవాడలో బంధువులున్నారని చెప్పింది. ఒక్కొక్కరితో ఒక్కొక్కలా చెప్పాల్సిన అవసరం వచ్చింది. నందా రంగంలోకి దిగితే రంగా అడ్రస్ ఉండదు. తన పక్కనే ఎవరో కావిడుంది.